హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి, ఎవరికి బూస్టింగ్ ఎవరికి రోస్టింగ్, ఏ వీడియోల మీద పంచాయతీలు పెట్టి వీడియోలు పెట్టి ఫన్ మీమ్స్ వీడియోలు వేశారు. అట్లాగే ఫైర్ ఎక్కడైతే కన్ఫ్యూజ్ అయ్యిందో, ఎక్కడైతే క్లారిటీ మిస్ అయిందో, ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనే పంచాయతీలు అన్నింటి మీద కూడా వీడియోలు టెలికాస్ట్ చేసి మరీ కూడా నాగార్జున గారు ఇవ్వాల్సిన ఇన్పుట్స్, కోటింగు, బ్యాటింగు అంతా జరిపించారంట. మరి వీడియోలు అవన్నీ అనలైజ్ చేయబోతున్నా. ఇప్పటికే డీమోన్ పవన్కు సంబంధించి గట్టిగా వార్నింగ్ ఇస్తారు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన మేలుగోరు, ఆయన మంచికే, లేకపోతే ఆ లవ్ గివ్వు ట్రాక్ అనుకుని చెప్పేసి పాడైపోతుంది కదా గేమ్. ఇంకా ఆవిడ విషయంలో మన సంజన చెప్పినట్టుగా మ్యాన్ హ్యాండ్లింగ్ అవుద్ది అన్నారు కదా, ఆ వీడియో అప్లోడ్ చేశారు చూడండి. ఇంక దీంతో పాటు ఏంటంటే ఆ ఎలిమినేషన్, ఇప్పటికీ వీడియో చేసే సమయానికి ఇంకా ఎలిమినేషన్ షూటింగ్ పార్ట్ అయితే కంప్లీట్ కాలేదు. 99% ఈ అమ్మాయి ఎవరు మాధురి గారికి ఎంత అవకాశం ఉందో అట్లాగే ఆయన గౌరవ్ కూడా అంతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీక్ అంతా వాళ్ళిద్దరు బాటంలో ఉన్నారు. లాస్ట్కి వచ్చేసరికి మాధురికి సంబంధించి కొద్ది గట్టిగానే తన సొంత జిల్లాలో ప్రచారం అయితే చేశారు. ఆ ప్రభావం కాస్త కోస్త ఉండడం వల్ల ఓటింగ్ పెరిగింది. అట్లాగే గౌరవ్ విషయంలో కూడా ఈవిడ మీద వ్యతిరేకత వల్ల వేరే కంటెస్టెంట్ల ఓట్లు కూడా కాస్త కోస్త షేర్ అయ్యాయి. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య 5 to 6%. నేను ఇంతకు ముందు ఒక వీడియో న్యూస్ బాల్లో అప్లోడ్ చేశాను కదా, అందులో చెప్పింది కూడా క్లియర్గా ఏంటంటే ఇదే మాట. ఇంకా పేపర్ వర్క్ వరకు లాస్ట్ మినిట్లో ఏం జరుగుద్దో ఆ షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫుల్ డీటెయిల్గా 100% అనేది చెబుతా. సరే, ఎలిమినేషన్ అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. కానీ ఇక సండే ఎపిసోడ్లో ఏంటంటే రష్మిక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్ కోసం అంట. అలాగే డైరెక్టర్ ఎవరు రాహుల్ రవీంద్రన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు స్పాన్సర్డ్ టాస్క్, థమ్స్అప్ టాస్క్, ఆ బిర్యానీ టాస్క్లు గొడవ అయింది కదా ఎవరెవరు వాళ్ళకి, మాధురి అండ్ భరణికి సంబంధించి. నాకు ఇంకొక అప్డేట్ ఏంటంటే సుమన్ శెట్టికి సంబంధించి ఆడియన్స్లో ఒక 3 జనరేషన్కి సంబంధించి ఎవరు వస్తారంట, ఫ్యాన్స్ సంథింగ్, వాళ్ళతో మాట్లాడిస్తారంట. మొత్తానికి ప్రతి వారం అసలు సుమన్ శెట్టి నుంచి అవుట్పుట్టే రావట్లే. వాస్తవానికి ఈరోజు ఎపిసోడ్లో కూడా నిఖిల్ అండ్ సాయి శ్రీనివాస్కి నాగార్జున గారు అడుగుతారంట, మీరు అసలు హౌస్లో ఉన్నారా? ఓహో, మీరు కూడా ఉన్నారా? ఉన్నారని. మీరు అసలు ఆ అవుట్పుట్టే రావట్లేదు. గౌరవ్ మీకంటేనేమో అతడికి లాంగ్వేజ్ రాకపోయినా అంతో ఎంత కనిపిస్తున్నాడు. ఆ సంజనకు మొన్నేమో ఇన్విజిబుల్ గౌన్ ఇచ్చాం, బట్ మీకేమయ్యిందే, మీరు అస్సలు కనిపించట్లేదని వాళ్ళ క్లాస్ పీకి కంపేర్ కూడా చేస్తారంటే. అట్ ద సేమ్ టైం సుమన్ శెట్టి కూడా ఏం కనిపిస్తుంది, ఏముంది. బట్ ప్రతి వారం కూడా సుమన్ శెట్టికి అయితే ఎలివేషన్ ఇచ్చి పాజిటివ్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు 3 జనరేషన్కి సంబంధించి ఏదో మాట్లాడించిన ఏదో చేశారంటే. అంటే నాకేమనిపిస్తుంది అంటే, సుమన్ శెట్టికి ఎందుకు అడగరు, నువ్వు అసలు ఏం కనపడతానో, ఏం ఆడుతానో, ఎందుకు ఉన్నావు, ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి కదా, బయట పడాలి కదా. అట్లాగే ఇవేం అడగట్లా. అయితే నాకేమనిపించింది అంటే, ప్రతి వారం ఇతనికి ఇన్పుట్స్ ఇచ్చి బూస్ట్ ఇచ్చి లేపుతుంటే కొంపదీసి సీజన్కి ఏమన్నా సుమన్ శెట్టి స్పాన్సర్డా ఏంటి? ఆ ప్రైజ్ అనేది నేను ఇస్తా సార్, నన్ను వారం వచ్చి లేపడానికి కానీ బిగ్ బాస్ టీంతో ఏమైనా డీల్ మాట్లాడుకుంటే అర్థం కావట్లా. ఆయన కూడా క్లాస్ పీకితే అసలు వచ్చిన పని ఏంటి, ఏం చేస్తాను, ఎందుకు వచ్చావు, ఈరోజు ఏం చేస్తావు, నీ కాంట్రిబ్యూషన్ అసలు నీకు ఎందుకు కనెక్ట్, ఏమీ అడగరా, ఏ ఉన్నా లేకపోయినా. సరే, మరి స్పాన్సర్లాగా ఉంది ఆయన సీజన్కి చూస్తే. అలాగే రాము ఒక్కొక్కరి గురించి వచ్చిన పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ గురించి పీకిన క్లాసులు ఏంటి అన్నీ కూడా చెప్పేస్తే నాకున్న అప్డేట్ ప్రకారం. రాము రాథోడ్ అయితే సంచాలకుగా అడగాల్సిందే అనుకున్నాం, ఖచ్చితంగా అడిగారంటే వీడియో ప్లే చేసి మరి బిస్కెట్ చేసేసావు రాము రాథోడ్. నిన్ను బిగ్ బాస్ ఏమో అక్కడ తనూజని గెలిపించాలనే లాస్ట్ రౌండ్లో నీకు ఓటు వేయకుండా ఆయన ఇటు తీస్తాడు, మనం అర్థం చేసుకున్నాం. అందుకోసం చేస్తే రాము రాథోడ్ ఏమో సంజన నిఖిల్ దిగాక డెసిషన్ అయితే దివ్య విన్నర్ అని చెప్పాడు కదా, ఆ విషయంలో క్లాస్ స్పీకర్ అంటే. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే వచ్చేసి ఇలా మిడిల్లో అటు ఇటు చూస్తూ ఉంటాడు కదా. ఇది ఫన్నీగా ఒక మేమ్ అయితే వేశారంట, నువ్వు భలే ఎంజాయ్ చేస్తావు, సంజనాకు ఆ పేరు వచ్చింది కానీ ఇద్దరు గొడవ పడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, బట్ నువ్వే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, అదొక క్లాస్ స్పీకర్ అంట. ఇంకో రెండోది ఏంటంటే, డీమాన్ గురించి చెప్పే కదా, గేట్లు ఓపెన్ చేసేసి గెట్ అవుట్ అనే లగేజ్ అని సర్దుకుని పో అని చెప్పేసి అనడంతో పాటు టాస్కుల్లో బాగా ఆడాడు, అప్రిషియేట్ చేయాల్సిందే. అది ఎవరైనా ది బెస్ట్ ఇచ్చాడు ఫిజికల్ టాస్కుల్లో. 6 ప్యాక్ బాడీ వల్ల, మరి ఆ ఫిట్నెస్ వల్ల ఖచ్చితంగా అదరగొట్టేస్తాడు, అప్రిషియేట్ చేయాల్సింది. మనం కూడా అందులో అప్రిషియేట్ చేస్తూనే ఇక మాధురి వీళ్ళిద్దరి గురించి మీ బాండ్ అన్హెల్దీ బాండ్ అనింది కదా, ఆ బాండ్, ఆ డైలాగ్ మీద మాధురికి సపోర్ట్ చేశారంట. ఎందుకు సపోర్ట్ చేశారంటే, నిజంగా ఒక పాయింట్లో ఆవిడ చెప్పింది కరెక్టే, అన్హెల్దీ బాండ్ అనేసి. వీళ్ళు కూడా నువ్వు అడగలేదని రీతు చౌదరి, నేను అడగలేదని ఫీల్ అయ్యింది అక్క ఆయన కూడా వచ్చి మాధురితో చెప్పాడు కదా. ఏ పాయింట్లో అంటే ఒక మీమ్ కూడా వేశారంట, ఉదయం 8 గంటలకి బిగ్ బాస్ వాయిస్ వచ్చేటప్పటికి ఎవరిది డీమోన్ అండ్ రీతు గొడవ పడ్డం, ఉదయం 10 గంటలు బిగ్ బాస్ వాయిస్ మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడ్డం, మధ్యాహ్నం 12 గంటలు బిగ్ బాస్ వాయిస్ మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడ్డం, సాయంత్రం 5 గంటల సమయం రీతు చౌదరి ఆడవడం, డీమోన్ ఏమో ఏడవడం. ఇట్లా మొత్తం రోజంతా సాగు కొడతాను. నిజంగా ఆ పాయింట్లో ఆవిడ చెప్పినట్టుగా అన్హెల్దీ బాండ్ అని ఆ విషయంలో అన్నీ తప్పులేదు. ఊరికే అరుపులు 24 గంటలు అరవడం, అరుచుకోవడం, ఏడవడం. లాస్ట్ వీక్ అంతా దొంగల డబ్బుల గురించి, ఈ వారం అంతా ఈవిడన్నీ
బాండ్స్ గురించి కామెంట్ల గురించి కూడా చిరాకు వచ్చేస్తుంది ఆడియన్స్కి, హౌస్మేట్స్కి. ఖచ్చితంగా ఈ విషయంలో ఈ వారం అంతా నామినేషన్ ఏకపక్షంగా బాధీయచ్చు. అంత హౌస్ హార్మోని దెబ్బతీస్తారు వీళ్ళ అలకల వల్ల, ఏడుపుల వల్ల, అరుపుల వల్ల. ఆఖరికి ఏకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ స్థాయికి వచ్చేసింది. ఇంత రచ్చ అయితే అట్లా మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు కదా. సో ఆ విషయంలో మాధురికి అయితే సపోర్ట్ చేశారు, నువ్వు అనేది కరెక్ట్ అని చెప్పి ఆ మీమ్ వేసి మరి ఆడుకున్నారంటే, చెడుగుడు ఆడుకున్నారు, తప్పులే. అయితే ఇంకా మాధురి మరి అన్ని విషయాల్లో అన్హెల్తీ అంటే ఈ బాండ్స్ అసలు ప్యూరా, ఇంప్యూరా, నాట్ ఆర్గానిక్ లేకపోతే ఈ వెరీ అన్హెల్తీ బాండ్స్ అనేది కదా. అంటే అదొక ఫేక్ బాండ్ ఇవన్నీ చెప్పింది కదా వేరే మీనింగ్లో. సో నీది కూడా మాకు కొన్ని విషయాల్లో అన్హెల్తీ బాండ్ అనిపిస్తుందమ్మా అని తనుజ విషయంలో నాన్న వచ్చాక అమ్మ అక్కర్లేదు, ఇక్కడ అందరూ డ్రామాలు, అందరూ యాక్టింగ్లే ఇట్లా చెప్పడం. అలాగే రమ్యతో కూడా నామినేషన్ చేద్దామంటే వద్దని చెప్పింది కదా. ఎందుకు ఆ అమ్మాయి పోదు, అదేదో ఆవిడతో ఫ్రెండ్లీగా పాజిటివ్గా ఉండిపోతే బెటర్ ఆయాషతో చెప్పింది చూడండి. ఆ రోజు రమ్య మర్చిపోయింది, ఆ వీడియో ఒకసారి టెలికాస్ట్ చేసిన చూపించిన, ఆ టాపిక్ రైజ్ చేసిన బాగుండేది. సో మొత్తానికి ఇక్కడ అన్హెల్తీ బాండ్ అని ఒక విషయంలో సపోర్ట్ చేస్తూ ఒక విషయంలో మాత్రం రాంగ్. మరి నీది కూడా మాకు అట్లాగే అనిపిస్తుంది కానీ ఈవిడికైతే క్లాస్ స్పీకర్ అంట. సో ఇది కరెక్టే. మరి మీకేమనిపించింది ఈ విషయంలో కూడా మెసేజ్ పెట్టండి. ఓవరాల్గా ప్రతి టాపిక్ మీద నేను చెబుతూ ఉంటాను కదా, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఎస్ వీళ్ళది రైట్, వీళ్ళది రాంగు. మాధురి అన్హెల్తీ బాండ్స్ అనడంలో రీతు చౌదరి అండ్ డీమాన్కి సంబంధించి రైట్ ఆర్ రాంగ్, అప్పుడు వేరియేషన్స్ కూడా చెప్పా. అక్కడ అన్హెల్తీ బాండ్ అంటే దాని గురించి సపోర్ట్ చేస్తారు. వేరే ఓవరాల్గా వాళ్ళ బాండ్ గురించి వచ్చేటప్పుడు అంత పెద్ద పదం వాడాల్సిన అవసరం లేదని క్లాస్ స్పీకర్ అంటే ఎట్లా. అలాగే ఇక్కడ మరి డీమాన్కి సంబంధించి కూడా ఏంటి పనిష్మెంట్ ఇద్దామా, ఇంతకు ముందు వీడియోలో నేను జర్నలిస్ట్ చేసి చెప్పినట్టుగా మరి ఇతరికి కూడా పనిష్మెంట్ ఇద్దామా, బెల్ట్తో కొడదామా లేకపోతే బయటికి పంపించేద్దామా అంటే లేదులేండి సార్, బెల్ట్తో కొట్టద్దు, బయటికి పంపొద్దు, చిన్న పనిష్మెంట్ ఇద్దామంటే ఏంటి ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పారు. అంటే చెబుతున్న బర్నీ క్లాస్ పీకింది ఏంటంటే, నేను ఒక పక్క కూతురు ఒక పక్క చెల్లి ఉంటే అట ఇట తేల్చుకోలేక గోడ మీద పిల్లిలాగా ఉండిపోయి ఎందుకు ఇలా సేఫ్ గేమ్ ఆడు, నువ్వు మారవా అని ఇతని గురించి అయితే క్లాస్ స్పీకర్ అంట. అట్లాగే ఎందుకంటే రీఎంట్రీలో వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, హెల్త్ ఇష్యూ వల్ల మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. దీని గురించి ఫన్నీగా అడిగారంట, నీకు భలేగా ఉందా, నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు పోవచ్చు అన్నట్టుగా ఫన్ మోడ్లో. ప్రతి ఒక్కరిది సీరియస్ టాపిక్ అలాగే ఫన్ మోడ్ అన్నీ కలిపి నేను చెబుతా ఉన్నా. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే తనూజకి సంబంధించి కూడా ఒక 3 వీడియోల మీద మనం జస్టిఫికేషన్ ఇవ్వాలనగా ఇచ్చారంట. ఇదేమంటే కళ్యాణ్ తన గుండెకాయతో బెండకాయ గురించి గొడవ పడ్డాడు కదా, దాని గురించి కూడా ఆ వీడియో వేసి అడిగితే అక్కడ ఉండి ఆడియన్స్కి అడిగితే తనూజ ద రైట్, కళ్యాణ్ ద రాంగ్ అని చెప్పారంట. అట్లాగే ఇంకోటి ఏంటంటే తనూజ వర్సెస్ సంజన రైస్ గొడవ ఎక్కువ పెట్టుకున్నారు లేక మాట్లాడితే లాస్ట్లో ఆవిడ కంచం విసిరేసింది కదా, జూమ్ చేసి మరీ చూపించాడు. అప్పుడే నన్న ఖచ్చితంగా సంజన ఈ విషయంలో లాస్ట్లో ఏది ఏమైనా ఏడ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇలా ప్లేట్ విసిరేసి మరి వెళ్ళిపోయింది, రైస్ అంతా కింద పడింది కదా, ఖచ్చితంగా అడుగుతారని. ఆ విషయంలో చూసారా ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినా అవతల వాళ్ళు ఎన్ని తప్పున్నా ఫుడ్ విషయంలో వచ్చారు అలా విసిరేయడం అనేది రాంగు. సో ఆ విషయంలో ఆవిడది తప్పని లేక అక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ మంది చెప్పారంట ఆడియన్స్. అట్లాగే ఇమాన్యుయల్ ఒపీనియన్ కూడా అడిగారంట. ఫైనల్గా తనూజ్ ద రైట్, సంజన ద రాంగ్ అని చెప్పారంటే. ఈ టాపిక్ల మీద ఎపిసోడ్ చూసాక మనం మాట్లాడదాం అసలు ఏ కాన్వర్జేషన్లో ఎట్లా ఏం ప్రూవ్ చేశారు ఏంటి అనేది, సరేనా. ఇంకోటి 3వ టాపిక్ ఏంటంటే తనూజకు సంబంధించి 3 టాపిక్స్. ఇమాన్యుయల్ రాముకి సపోర్ట్ చేసేయండి, సుమ్మనైనా రామైనా పర్వాలేదు సఫర్ అవుతున్నారంటే మన నామినేషన్ పాయింట్ అదే కదా. ఇమాన్యుయల్ లేదు నువ్వు మర్చిపోయావు మనడికి నాయాష పాయింట్ ఒకటి, రాము విషయం చెప్తే ఇలా చెయ్యి ఊపాడు, ఇలా అన్నాక నేను తీసుకున్నా అంటే ఆ రోజు మనం చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు మర్చిపోయాడేమో, ఆ స్విమ్మింగ్ పూల్ గట్టి మీద కూర్చొని కూడా ఇలాగా అన్నాడని ఆ వీడియో కూడా చూపిస్తే అది క్లియర్, తను రైట్ అనేది ప్రూవ్ అయ్యిందంట. సో ఈ 3 వీడియోలు ఈవిడికి సంబంధించి. ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి. మాధురి భరణి పంచాయతీలో దివ్య జోక్యం అవసరమా, అక్కడ మాధురి ప్లేస్లో దివ్య ఉంటే ఫీల్ అవుతుంది, లేదా ప్లేట్ ఇసిరేసి మరి వచ్చేస్తుందేమో, అంత టెంపర్ అయితే చూపిస్తుంది, హైపర్ అయితే అవుతూ ఉంటుంది ఆవిడ. మరి అలాంటప్పుడు ఆయనకు నోరు ఉంది, ఆయన చెబుతాడు కదా మాధురి అడిగినట్టుగా, నువ్వెందుకమ్మా జోక్యం చేసుకుంటా మళ్ళీ భరణి ట్యాగ్ వద్దు, ఇక్కడ కెప్టెన్ ట్యాగ్ అంటే కెప్టెన్ ట్యాగ్ ఉంటే ముందే చెప్పొచ్చు కదా, నువ్వే అంత కంట్రిబ్యూషన్ విషయంలో ఒక ఇనిషియేషన్ తీసుకోవచ్చు కదా. నువ్వేమో చక్కగా దూరంగా కూర్చొని వాళ్ళ పంచాయతీలో అవమానం జరిగింది మాధురికి కదా, ఆవిడికి కదా బాధ నొప్పి ఏంటో తెలుస్తుంది, ఈవిడికి కాదు కదా. సో అక్కడ ఆవిడ కూడా క్లాస్ స్పీకర్ అంట. ఇంకా ఏమున్నాయి అప్డేట్స్ అంటే సరే ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాం. మనకు వచ్చిన అప్డేట్స్, సోషల్ మీడియా అప్డేట్స్ ఇవన్నీ కలిపి మరి ఎపిసోడ్ చూసాక ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అలాగే నేను ఏగర్ల వెయిటింగ్ ఏంటంటే ఎలిమినేషన్ అప్డేట్ గురించి. యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పిన తర్వాత 100% కదా, మొన్నటి ఉదయం వరకు మనం చెప్పుకున్నది 99.9, ఆ 1% ఇక్కడ ఎందుకు క్యూరియాసిటీ పెరిగిందంటే మాధురి బాటంలో ఉన్నా సరే తనూజ చేతిలో ఎలిమినేషన్ స్టాప్ చేసే పవర్ ఉంది కనుక
ఆవిడ విపరీతంగా ఆవిడని ప్యాంపరింగ్ చేసి కేరింగ్ చేసి సపోర్ట్ చేసి నీకు నేను నాకు నువ్వు తప్పి హౌస్లో ఎవరిని నమ్మొద్దనలేక ఆవిడ ఎన్ని మాటలన్నా పడుతూ ఆవిడ పార్ట్ ఆఫ్ గేమ్లో స్ట్రాటజీలో భాగంగా తనూజ విషయంలో విపరీతమైన ప్రేమ అభిమానం వాత్సల్యం చూపిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా పక్కన పెట్టి మరి కసురుకున్నా తిట్టుకున్నా ఆవిడ ఎటకారం చేసినా తినకపోతే కళ్ళు తిరిగి పడిపో హాస్పిటల్కి డాక్టర్ కాడికి పోదామన్నా సరే బాధపడి ఒకరోజు అన్నం మానేసింది తప్ప తనూజ మీద టెంపర్ లూజ్ అవ్వలే. చపాతీ లావుగా ఉంది పలచగా ఉందని రాముని ఉద్దేశించి నన్ను అంటుందని కూడా గొడవ పడింది, హట్ అయ్యింది, మనోభావాలు దెబ్బతిన్నాయనింది, బొంగమూత అయితే పెట్టింది తప్ప ఆవిడ విషయంలో మరి ఆవిడకి బయట ఓటు బ్యాంక్ ఉందనో లేకపోతే పవర్ అస్త్రం ఉంది కనుక దాంతో సేవ్ చేస్తుందని మొత్తానికి ఆవిడ గేమ్ అయితే సేఫ్గా ఆడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్జైట్మెంట్ అంతా ఏంటంటే మాధురి కోసం తనూజ ఆ పవర్ వాడిందా లేదా, ఈ వారం వాడమంటారా లేకపోతే వచ్చే వారం అంటారా, అసలు మా ఆపరేషన్ మాధురిలో భాగంగా పంపించద్దని పక్కా ఫిక్స్ అయ్యారా, ఇది ఇప్పుడు అత్యంత క్యూరియాసిటీ నెలకొంది. అఫీషియల్గా షూట్ కంప్లీట్ అయిపోగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, అట్లాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.